మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్తున్న బీదర్ ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ రైలులు అర్ధరాత్రి సమయంలో దోపిడీలు జరిగాయి. ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. దుండగలు నాగుల వంచ, చింతకాని మధ్య ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాపరింగ్ చేసి ఆయా రైలును ఆపినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 12న అర్ధరాత్రి 12 గంటల అనంతరం వచ్చిన బీదర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపి 4 రిజర్వేషన్ బోగీల్లోకి చొరబడ్డారు. కొద్దిసేపటి తర్వాత గ్రీన్ సిగ్నల్ పడడంతో ఆ రైలు యథావిధిగా ముందుకు వెళ్ళింది. రాత్రి 1 గంట సమీపంలో అదే మార్గంలో వచ్చిన పద్మావతి ఎక్స్ప్రెస్ను సైతం దుండగులు అదే ప్రాంతంలో ఆపివేశారు. సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు, 20,000 రూపాయల నగదు అపహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆ కేసును ఖమ్మంకు బదిలీ చేశామని సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ వజీర్ తెలిపారు.